హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో స్విచ్ బోర్డులు, అలాగే ఇంట్లో ఏ విధమైన వస్తువు ఏదైనా పాడైనట్లయితే ఆ పాడైన వాటన్నిటిని ఏ విధంగా క్లీన్ చేయాలి, ఆ మురికంతటిని ఏ విధంగా తొలగించాలి అనేది ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడు ఏమి యూస్ చేస్తున్నది అనేది మీకు తెలుస్తుంది. మీరు ఆ విధంగా క్లీన్ చేసుకోగలుగుతారు. ఇక్కడ స్విచ్ బోర్డులు క్లీన్ చేస్తున్నాం కదా. స్విచ్ బోర్డులు ఓన్లీ స్విచ్ బోర్డులకే కాదండి, మీ ఇంట్లో ఏ వస్తువు అయినా ఇలా మురికి పట్టుకుపోయి ఉన్నట్లయితే మీరు క్లీన్ చేసుకోవచ్చండి. నీట్గా చూస్తూనే ఉండండి, ఎంత క్లీన్గా అయిపోతుందంటే అంత క్లీన్గా అయిపోతుంది. కొత్త బోర్డులాగా అయిపోతుంది. చూడండి, మీరే ఆశ్చర్యపోయే విధంగా ఈ బోర్డు క్లీన్ అవుతుంది. చూడండి, కొత్త దానిలాగా అయిపోతుంది. మేము కూడా అనుకోలేదు అట్లా అంత క్లీన్ అయిపోతుందని. చాలా సులువుగా క్లీన్ అయిపోయిందండి. దీనికి కారణం వచ్చేసి సిన్లాక్. ఇది మార్కెట్లో మనకు దొరుకుతుందండి. చాలా తక్కువ ప్రైస్ అండి ఇది. దీన్ని యూస్ చేసి ఏ వస్తువైనా పాడైపోయి మురికి పట్టుకుపోయిన ప్రతి వస్తువుని మీరు నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ సిన్లాక్ అనేది మనకి చాలా తక్కువ ప్రైస్లో వస్తుందండి. మనం కొనగలిగే ప్రైజేనండి. ఓన్లీ 126 రూపీస్ మాత్రమే. ఇక్కడ బాటిల్ పై చూపిస్తున్నారు కదా 126 రూపీస్, కానీ అది మనకి 100 రూపీస్కే వస్తుందండి. కంపల్సరిగా మీరు కొనుక్కొని మీ ఇంట్లో కూడా దుమ్ము పట్టుకుపోయిన వస్తువుల్ని ఈ విధంగా శుభ్రం చేసుకోవచ్చండి. నేను పెడుతున్న వీడియోస్ కనుక మీకు ఉపయోగపడుతున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సిన్లాక్ని ఇలా ఇక్కడ ఎలా యూజ్ చేస్తున్నారో చూడండి. ఏదైనా ఒక మూతలోకి సిన్లాక్ అనేది కొంచెం వంపేసి ఒక బ్రష్ తీసుకొని ఆ సిన్లాక్ లిక్విడ్లో ముంచేసి దుమ్ము పట్టుకుపోయిన వస్తువు మీద రుద్దుతూ ఉన్నట్లయితే దుమ్మునంతటిని తొలగించి వేస్తుంది ఈ సిన్లాక్ అనేది. కాబట్టి మీ ఇంట్లో కూడా దుమ్ము పట్టుకుపోయిన వస్తువులు ఉంటాయి కదండి, మీరు కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. మీరు కూడా సిన్లాక్ అనేది యూజ్ చేసి రిజల్ట్ ఎలా వచ్చిందనేది, అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడిందా లేదా అనేది నాకు కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే లైక్ చేయండి. చూస్తున్న వాళ్ళలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి వీడియోస్ మీరు మరెన్నో చూస్తారు. Thank you for watching this video.